అందరికీ నమస్కారం అండి. స్వాగతం. ఈరోజు 17 అధ్యాయం శ్రద్ధ త్రయ విభాగ యోగము. ఈ విధంగా 3 రకాల శ్రద్ధ గురించి భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తాడు. సో 16వ అధ్యాయంలో అర్జునుడికి కృష్ణుడు 2 రకాల వ్యక్తుల గురించి చెప్తాడు. రాక్షస లక్షణాలు కలిగిన వ్యక్తులు, దైవీ లక్షణాల కలిగిన వ్యక్తులు అన్నమాట. దైవీ సంపన్నులు, రాక్షస స్వభావం కలిగిన వ్యక్తులు, 2 రకాల వ్యక్తుల గురించి చెప్తాడు. రాక్షస స్వభావం కలిగిన వ్యక్తులు అంటే ఎవరైతే శాస్త్ర ఆదేశాలని పాటించారో వాళ్ళు. దైవీ సంపన్నులు, దైవీ లక్షణాలు కలిగినటువంటి, దేవతా లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు శాస్త్రాలని పాటిస్తారు అని సింపుల్ గా చెప్తాడు. అయితే కొంతమంది ఈ మధ్యలో ఉంటారు. కృష్ణుడు 2 రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. కొంతమంది మధ్యలో ఉంటారు. కొంతమంది కృష్ణే ఉంటున్నాడు, కొంతమంది శాస్త్రాలను పూర్తిగా పట్టించుకోరు, వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తారు. కొంతమంది శాస్త్రాలను పూర్తిగా పాటిస్తారు. కానీ ఈ మధ్యలో ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి అర్జునుడు అడుగుతున్నమాట. ఎవరంటే వాళ్ళు రకరకాల పూజలు, ఆరాధనలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేవి శాస్త్రం ఆధారపడి ఉండవు. వాళ్ళకి నచ్చినట్టు చేస్తుంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అర్జున వాచ శాస్త్రమిదం ముత్సృజ్య జజంతే శ్రద్ధయాన్విత తేషామిష్టాతు కా కృష్ణ సత్వమహో రజస్తమ. ఈ శాస్త్రం ఇది ముత్సృజ్య, ఎవరైతే శాస్త్రాలను అనుసరించకుండా కొంతమందిని వాళ్ళు పూజిస్తారు. అలాంటి వారు వాళ్ళు ఏ గుణాల్లో ఉంటారు? సత్వగుణంలో ఉంటారా, రజగుణంలో ఉంటారా, తమగుణంలో ఉంటారా? వాళ్ళ పరిస్థితి ఏంటని అర్జునుడు అడుగుతున్నాడు. మనుషుల యొక్క ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ. మనుషుల్లో 3 రకాల శ్రద్ధ ఉంటది, విశ్వాసం ఉంటది. అది 3 గుణాలను బట్టి వస్తుంది అనమాట. సత్వగుణంతో సాంగత్యం చేసిన వారు, సత్వగుణం ద్వారా ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఒక రకమైన శ్రద్ధ ఉంటుంది. రజోగుణం ద్వారా ప్రభావితమైన వ్యక్తులకి ఇంకొక రకమైన శ్రద్ధ ఉంటుంది. తమోగుణం ద్వారా ప్రభావితమైన వ్యక్తులకి ఇంకొక రకమైన శ్రద్ధ ఉంటుంది అనమాట. అందుకని సో వాళ్ళు ఏ రకాల గుణాల ద్వారా వాళ్ళు ప్రభావితం చేయబడుతున్నారో ఆ రకాలుగా వాళ్ళకి శ్రద్ధ అనేది ఉంటుంది అనమాట. యజంతే సాత్వికా దేవాన్ రక్షాంసి రాజస ప్రేతాన్ భూతాగణాం శాన్యే యజంతే తామస జన. యజంతే సాత్వికా దేవాన్. సత్వగుణంలో ఉన్నవారు దేవాన్ అంటే దేవతలను పూజిస్తారు. రక్షాంసి రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు. ప్రేత భూత దెయ్యాలని భూతాలని పూజించేవారు. తమోగుణంలో ఉండేవారు దెయ్యాలని భూతాలని పూజిస్తారు అనమాట. సో ఈ విధంగా 3 గుణాల్లో ఉండేవారు. సత్వగుణం ఉండేవారు దేవతల్ని, శివుడు, బ్రహ్మ, దాని తర్వాత గణపతి, కార్తికేయ రకరకాల దేవతలను పూజిస్తారు. సత్వగుణంలో ఉండేవారు. రజోగుణంలో ఉండేవారు రాక్షసుని పూజిస్తారు అనమాట. తమోగుణంలో ఉండేవారు దెయ్యాలను పూజిస్తారు. 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కోల్కతాలో ఒక వ్యక్తి హిట్లర్ను పూజించాడంట. ఎందుకంటే వాడికి హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధం వలన వాడి బ్లాక్ మార్కెట్ చాలా పెరిగింది, వాడి బిజినెస్ చాలా ఫ్లరిష్ అయింది, సమృద్ధి అయింది అని చెప్పేసి వాడు హిట్లర్ని పూజించాడు. ఈ రకమైనటువంటి పూజ రజోగుణంలో ఉండేది. తమోగుణంలో ఉండేది దెయ్యాలని భూతాలని కూడా కొంతమంది పూజిస్తారు. కొన్ని విలేజెస్ లో, గ్రామాల్లో కొంతమంది చెట్లు ఉంటాయి. ఆ చెట్లు మర్రి చెట్లకి దగ్గరికి వెళ్ళి ఆ మర్రి చెట్టులో ఉండేటువంటి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ కన్నాల్లో దీపం పెట్టి ఆ దెయ్యాలు, అక్కడ దెయ్యం ఉందని తెలిసి పూజిస్తారు అనమాట. ఆ విధంగా వాళ్ళకు కొన్ని రకాల శక్తులు వస్తాయి అనమాట. ఈ విధంగా 3 రకాల వ్యక్తులు ఉంటారు. సో అందుకని చెప్పేసి కృష్ణుడు అర్జునుడు అడుగుతున్నమాట. సోమర్థనం వల్ల, లేదంటే శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ లేక, లేదంటే కష్టం అనిపించి శాస్త్రాలను త్యజించి మిగతా దేవతల్ని, ఇతర దేవతలను పూజించే వారి గురించి చెప్తున్నాడు. సో వేదాలకు విరుద్ధంగా ఆసుర పూజలను అనుసరించే వారి గురించి
5-6 శ్లోకాల్లో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. రాక్షసుల యొక్క తపస్సు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు 5-6 శ్లోకాలు. అసురులు అంటే రాక్షసులు, సురులు అంటే దేవతలు అనే అర్థం. ఎవరైతే భగవంతుడి యొక్క ఆదేశాలని పాటిస్తారో వారు సురులు అనమాట. విష్ణు భక్త సుర, తద్విప్ర అసుర అని అంటారు అనమాట. విష్ణు భక్తులు సురులు అంటే దేవతలు, తద్విపర్యయ దానికి వ్యతిరేకంగా విష్ణు యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా ఉండేవారు అసురులు అనమాట, రాక్షసులు. అశాస్త్ర విహితం ఘోరం తపంతేయో తపోజన దంబాహంకార సంయుక్త కామరాగ బలాన్విత కర్షయంత శరీరస్థం భూతగ్రామ చేతస మాం చైవాంత శరీరస్థం తాన్విద్ద సుర నిశ్చయాన్. అశాస్త్ర విహితం ఘోరం తపంతేయే తపోజన, శాస్త్రాలని ఆచరించకుండా తపస్సు చేస్తారు. శాస్త్రాల నిర్దేశాలు లేకుండా తపస్సు చేస్తారు. దంభంతో, అహంకారంతో, కామంతో, బలంతో, వాళ్ళ యొక్క బలంతో చేసేవారందరూ కూడా ఇలాంటి తపస్సు అంతా కూడా దేంట్లోకి వస్తుంది, తమో గుణంలోకి వస్తుంది అనమాట. అసురులు చేసేటువంటి తపస్సు. దాని తర్వాత ఈ విధంగా వాళ్ళు వాళ్ళ శరీరానికి కష్టాన్ని ఇస్తారు. దాని తర్వాత శరీరంలో ఉండేటువంటి సూపర్ సోల్కి కూడా పరమాత్మ కూడా కష్టాన్ని ఇస్తారన్నమాట. సో దాని తర్వాత ఇది రాక్షసులు చేసేటువంటి తపస్య. ఈ 3 గుణాలను అనుసరించి తపస్సే కాదు, 3 గుణాలను అనుసరించి మనిషిని యొక్క ఆహారము, యజ్ఞము, దానం, తపస్సు అన్ని కూడా 3 విధాలుగా ఉంటాయి. 3 గుణాలను పెట్టి ఆహారం, తినే ఆహారం 3 గుణాల్లో ఉంటుంది, యజ్ఞం 3 గుణాల్లో ఉంటుంది, దానం 3 గుణాల్లో ఉంటుంది, తపస్సు కూడా 3 గుణాల్లో ఉంటుంది అనమాట. సో ఈ 4ని చూసుకొని, ఈ 4ని చూసి ఏ వ్యక్తి యొక్క శ్రద్ధ ఏ గుణంలో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట మనం. సో ఎలాంటి ఫుడ్ తింటున్నాడు, ఎలాంటి యజ్ఞం చేస్తున్నాడు, ఎలాంటి దానం చేస్తున్నాడు, ఎలాంటి తపస్సు చేస్తున్నాడు తెలుసుకుంటే ఆ వ్యక్తి ఏ గుణంలో ఉన్నాడో మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆహారం, 3 గుణాల్లో ఆహారం. 3 గుణాలు ఉన్నటువంటి ఆహారం ఆయుస్సత్వ బలారోగ సుఖ ప్రీతి వివర్ధన రస్య సిగ్న స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ. ఆయు అంటే ఆయుస్సు, జీవిత కాలాన్ని పెంచుతుంది. దాని తర్వాత ఆయుస్సత్వ, సత్వ అంటే పరిశుద్ధత, ప్యూరిటీ. బల ఆరోగ్య, బలాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, ప్రీతి సంతృప్తిని ఇస్తుంది. ఇవన్నిటిని వివర్ధన పెంచుతుంది అనమాట. రస్య స్నిగ్ధ స్థిర హృద్య, రసంతో కూడి ఉంటది అనమాట, జ్యూసీగా ఉంటది. దాని తర్వాత ఇది చాలా సంతృప్తిగా ఉంటది అనమాట, ప్లీజింగ్ టు ద హార్ట్. విద్య ఆహార సాత్విక ప్రియ, ఇలాంటి ఆహారం అనేది సత్వగుణంలో ఉన్న వారికి ప్రియం అనమాట. అంటే ఇలాంటి ఆహారం హోల్సమ్ అని, జ్యూసీలా ఉంటది, ఫుల్ గ్రెయిన్స్ ఉంటాయి, పూర్తిగా ఆహారం ఫుల్ గ్రెయిన్స్ ఉండేది, తో ఉండేది. దాని తర్వాత జ్యూసీగా ఉండేటువంటి ఫుడ్ అన్ని కూడా పళ్ళు, కూరగాయలు, దాని తర్వాత పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ కూడా సాత్విక ఆహారం కింద వస్తాయి. దాని తర్వాత రజోగుణ ఆహారం కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహీన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రద. కట్వ అంటే చేదు, ఆమ్ల అంటే పులుపు. కట్వ ఆమ్ల లవణ ఉప్పు, ఎక్కువ ఉప్పు కానీ, ఎక్కువ చేదు కానీ, ఎక్కువ పులుపు కానీ ఉంటే. తీక్ష్ణ వృక్ష విదాహీన, ఎక్కువ ఘాటుగా ఉన్న, దాని తర్వాత ఎక్కువ డ్రైగా ఉన్న, పొడిగా ఉన్న. దాని తర్వాత బర్నింగ్ సెన్సేషన్, కాలుతూ మండుతూ ఉంటుంది అనమాట, తింటూ ఉంటే గుండెల్లో మండుతూ ఉంటుంది. అలాంటి ఆహారం అనేది దుఃఖ శోకమయప్రద, అవి దుఃఖాన్ని, శోకాన్ని ఇస్తాయి అనమాట. తినేటప్పుడు బాధని, దాని తర్వాత ఎందుకు నేను తినాలని అనిపిస్తుంది అనమాట. ఇలాంటి ఆహారాలు రోగాలు వస్తాయి తినడం వల్ల. సో దుఃఖాన్ని తీసుకొస్తాయి. తమోగుణంలో ఉండేటువంటి ఆహారం తీసుకున్న వల్ల రోగాలు వస్తాయంట.
యాతమాయం గతరసం పూతి పరియుష్టం చిష్టమపి సామేత్యం భోజనం తామస ప్రియం. రజోగుణంలో ఉండేటువంటి రజోగుణంలో ఉండేటువంటి ఫుడ్ కూడా రోగాన్ని ఇస్తాయి, తమోగుణంలో ఉండే ఫుడ్ కూడా రోగాన్ని ఇస్తాయి, రెండు రోగాలు ఇస్తాయంట. యాతమయం గతరసం పూతి పరిశ్రమ చిష్టమపి సామేత్యం. ఏ ఫుడ్ అయితే నిల్వ ఉంటుందో, ఎంతో కాలం కిందట ఉంటుందో అలాంటి ఫుడ్, దాని తర్వాత రుచి లేనటువంటి ఫుడ్, దాని తర్వాత చెడు వాసన వచ్చేటువంటి ఫుడ్ లేదంటే అంతేకాకుండా డికంపోజ్ అయిపోయిన కుళ్ళిపోయినటువంటి ఫుడ్, లేదంటే ఎంగిలి భోజనం, ఇవన్నీ కూడా తమోగుణంలోకి వస్తాయి అన్నమాట. సో ఇవి తమోగుణంలో ఉన్న వారికి ఇష్టం అంట. ఏ ఫుడ్ అయినా 3 గంటలు వండిన 3 గంటల లోపలే తినాలంటారు. 3 గంటల తర్వాత అయితే అది మళ్ళీ తమోగుణంలోకి వెళ్ళిపోతుంది అనమాట. 3 గంటల్లో ఉండాలి, లేదంటే అది స్లోగా డికంపోజ్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది. సో అందుకని 3 గంటల లోపు తినాలి. భగవంతుడి ప్రసాదం అయితే తప్ప వేరేది ఏది కూడా 3 గంటల లోపు తినాలి, లేదంటే అది సత్వగుణంలో ఉంటుంది అనమాట. అందుకని ఉచ్చిష్ట అంటే ఎంగిలి మెతుకులు, ఎవరు వేరే వాళ్ళు ఎంగిలి తినడం వల్ల కూడా అది తమోగుణంలోకి వస్తుంది అనమాట ఫుడ్. సో ఇలాంటి ఫుడ్ కూడా రోగాలను తీసుకొస్తుంది, అంటువ్యాధిని తీసుకొని వస్తుంది అనమాట. కానీ ఉచ్చిష్ట అంటే భగవంతుడి యొక్క మహాప్రసాదం తినచ్చు. భగవంతుడి పెట్టిన తర్వాత భగవంతుడి యొక్క ఉచ్చిష్ట తినచ్చు, లేదంటే పెద్ద వైష్ణవుల యొక్క ఉచ్చిష్ట తినచ్చు. అది ఎప్పుడు కూడా అది మంచిది తప్ప మిగతాదంతా కూడా, మిగతా ఆహారం అంతా కూడా తమోగుణంలో ఉంటుంది అనమాట. ఈ విధంగా సత్వగుణంలో ఉండేటువంటి ఫుడ్ చాలా హెల్తీగా ఉంటుంది, మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది, పుష్టినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది, మన ఆయుష్ని పెంచుతుంది అనమాట. రజోగుణంలో ఉండే ఫుడ్ ఎక్కువ కారం వలన, ఎక్కువ ఉప్పు వలన, ఎక్కువ పులుపు వలన, టూ మచ్, ప్రతిదీ అతి అనమాట. అతి వలన అది తిన్నప్పుడు బాధను కలిగిస్తుంది, మంటను కలిగిస్తుంది, దాని తర్వాత కూడా బాధను కలిగిస్తుంది అనమాట రోగాల ద్వారా. తమోగుణంలో ఉండే ఫుడ్ తినడం వల్ల వ్యక్తి పూర్తిగా బద్ధకం, ఆలస్యం, నిద్ర ఇవన్నీ వస్తాయి అన్నమాట, రోగాలు. అందువల్ల తమోగుణం రజోగుణంలో ఉండే ఫుడ్ని విడిచిపెట్టి సత్వగుణంలో ఉండేటువంటి ఫుడ్ని తీసుకోవాలి. సత్వగుణం ఫుడ్ని తీసుకుంటే మన సత్వగుణాన్ని పెరుగుతుంది అనమాట. సో సత్వగుణంలో ఉండే ఫుడ్ భగవంతుడికి ఆహారం, భగవంతుడికి భోగం పెట్టి భక్తులు తీసుకుంటారు. అలా పెట్టడం వల్ల సత్వగుణం కన్నా పైకి వెళ్ళిపోతుంది, గుణాలకి అతీతం అయిపోతుంది అనమాట. సో గుణాలకు అతీతం అయిపోవడం వలన అది మనల్ని చాలా పరిశుద్ధం చేస్తుంది అనమాట. సో అది ప్రసాదం యొక్క పవర్ అనమాట. సత్వగుణం రసపూర్ణము, పుష్టికరమైనది, ఆరోగ్యమైనది. సో ఈ విధంగా ఆయుష్ ఇస్తుంది, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రజోగుణంలో చేతిగా ఉంటుంది, అతి పులుపుగా, అతి ఉప్పుగా, అతి వేడిగా, అతి కారంగా ఉంటుంది. దుఃఖం అంటే ఆహారం తినేటప్పుడు అనుభవించే నొప్పి, క్లేశం అంటే ఆహారం తిన్న తర్వాత అనుభూతించే ఆవేదన అన్నమాట. రోగం అంటే ఎంతో కాలం కొంతకాలం తర్వాత వచ్చే ఫలితం. ఏకంగా తమోగుణం గురించి అని మనం చెప్పుకున్నాం. సో ఈ ఆహారాలు 3, పళ్ళు, రసాలు, దాని తర్వాత మంచి ఆహార పదార్థాలు, సత్వగుణంలో ఉండేటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా ఇవి ఆనందాన్ని, బలాన్ని, పుష్టినిస్తాయి. రజోగుణంలో ఉండేవి ఎక్కువ డీప్ ఫ్రై చేసినవి, లేదంటే ఎక్కువ స్పైసీలు, ఎక్కువ మసాలు, ఎక్కువ ఆయిల్స్తో యూజ్ చేసినవి, ఇవన్నీ కూడా రజోగుణంలో ఉంటాయి. తమోగుణంలో ఉండేవి కుళ్ళిపోయినవి, పురుగులు పెట్టేసినవి, ఎన్నో కాలంగా వాసన వచ్చినవి, చెడు స్మెల్ వచ్చినవి, ఇవన్నీ కూడా తమోగుణంలో ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత భగవంతుడు యజ్ఞాల గురించి చెప్తున్నాడు. ఆహారం 3 లక్షణాలు, 3 గుణాల్లో ఉంటుంది. దాని తర్వాత యజ్ఞం కూడా 3 గుణాలు ఉంటుంది. 3 గుణాలు ఉంటే యజ్ఞం ఏంటంటే అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదిష్టో యజ్ఞతే యష్టవ్యమవేతి మన సమాధాయ సాత్విక. అఫలాకాంక్షి, ఫల ఆకాంక్ష లేకుండా ఉండేటువంటి యజ్ఞ. విధిదిష్టో అంటే జస్ట్
ఆ కర్తవ్య బుద్ధితో కర్తవ్యంగా చేసేటువంటిది, ఎలాంటి ఫలం లేకుండా, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి యజ్ఞం అనేది సత్వగుణంలో ఉంటుంది. శాస్త్ర శాస్త్ర శాస్త్రాల నిర్దేశాలనుసారం చేయడం జరుగుతుంది అనమాట సత్వగుణం యజ్ఞం. రజోగుణంలో ఉండేటువంటి యజ్ఞం అనేది అభిసంధాయతు ఫలం దంబార్థమపి చైవ ఇజ్జతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. రజోగుణంలో ఉండేది భౌతికమైనటువంటి లాభాల కోసం చేసేటువంటి ఫలాపేక్ష ఉంటుంది. దాని తర్వాత జస్ట్ గర్వంతో చేస్తూ ఉంటారు అన్నమాట. నేను చూసి ఎంత యజ్ఞం చేశాను అని చెప్పేసి గర్వంగా ప్రజల యొక్క నేమ్ ఫేమ్ కోసమని, ప్రతిష్ఠ కోసమని గర్వంతో చేసేటువంటి యజ్ఞం రజోగుణంలో ఉంటుంది. తమోగుణంలో ఉండేటువంటి యజ్ఞం విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం. సో విధిలు అంటూ ఏమి ఉండవు. దాని తర్వాత విధులు అంటే ఏముండవు. దాని తర్వాత మంత్రహీనం, మంత్రాలు సరిగా ఉండవు. చేసేటువంటి పురోహితుడికి దానాలు కూడా ఏమి ఇవ్వరు అనమాట, దక్షిణ కూడా ఇవ్వరు. దాని తర్వాత ఇలా చేసేటువంటి యజ్ఞాన్ని దాని తర్వాత ప్రసాద వితరణ కూడా ఉండదు. చివరిలో ప్రసాదం వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టాలి, అది కూడా ఉండదు అనమాట. అలాంటి యజ్ఞాన్ని తామస యజ్ఞం అని చెప్పేసి అంటారు అనమాట. అలాంటి యజ్ఞాన్ని తమోగుణంలో ఉండేటువంటి యజ్ఞంగా భావిస్తారు. విధిహీనం అశిష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షసే. సో శ్రద్ధ లేకుండా, శాస్త్ర నిర్దేశం లేకుండా, విధులు లేకుండా, సరైన మంత్రాలు లేకుండా చేసేటువంటి యజ్ఞం. ఎక్కడైతే ప్రీస్ట్ అనేవాడికి యజ్ఞం చేసే పురోహితుడికి దానం ఇవ్వకుండా, వచ్చే వాళ్ళకి భోజనం పెట్టకుండా చేసేటువంటి యజ్ఞం అనేది తమోగుణంలో ఉంటుంది అనమాట. సో ఎలాంటి యజ్ఞం చేసినా ఇవన్నీ చెయ్యాలి. వచ్చే పురోహితుడికి దక్షిణ ఇవ్వాలి, దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, శాస్త్ర నిర్దేశానుసారం యజ్ఞం చేయాలి. దాని తర్వాత ఫలాకాంక్ష లేకుండా చేయాలి. అప్పుడు అది సత్వగుణంలో ఉంటుంది. సో దాని తర్వాత రజోగుణంలో ఉండేటువంటి యజ్ఞం భౌతిక లాభాల కోసం, లేదంటే పేరు ప్రతిష్టల కోసం, లేదంటే షో ఆఫ్ కోసం, జస్ట్ ఆడంబరం కోసం, లేదంటే స్వర్గానికి వెళ్ళాలను, లేదంటే ఏదో ఒక భౌతిక లాభం కోసం చేసేటువంటి యజ్ఞం రజోగుణం. తమోగుణంలో ఉన్న యజ్ఞం అనేది చెప్పుకున్నాం, ఏదో ఒక ధనాన్ని సంపాదించాలని కానీ, లేదంటే వేడుకలో జస్ట్ ప్రదర్శన చేయడం కోసం అనమాట. చూడు మేము ఎంత పెద్ద ఫెస్టివల్ చేస్తున్నామో, ఎంత పెద్ద ఆలయం కట్టామో, ఎంత పెద్ద ఉత్సవం చేస్తామో అని చెప్పేసి ఏం చేస్తుంటారు, సినిమా పాటలు వేస్తూ ఉంటారు. సినిమా పాటలు వేసి డాన్స్ చేస్తుంటారు అనమాట. చాలా మంది చూస్తుంటారు. చాలా దేవతల యొక్క ఉత్సవాలకి, వాళ్ళ బర్త్డేస్కి ఏం చేస్తుంటారు, పెద్ద పెద్ద బాక్సులు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలను ఊరేగిస్తూ డాన్స్ చేస్తూ తాగేసి డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒకసారి మన భక్తులు అలా వెళ్తూ ఉంటే, ఇలా పార్టీ వెళ్తుందంట, ఒక గణేష్ చతుర్దశికి వెళ్తూ ఉంటే ఎవరు అడిగారంట, మీరేంటి ఇలా డాన్స్ చేస్తున్నారు, ఎందుకంటే డాన్స్ అంటే గణేష్కి నచ్చుతుంది అందుకు చేస్తున్నాను. సరే కానీ సినిమా పాటలు ఎందుకు వేశారంటే, సినిమా పాటలకు మాకు నచ్చుతాయి అంటారు. సో మాకేది నచ్చితే గణేష్ కూడా అదే నచ్చుతుంది, ఎందుకంటే గణేష్ భక్త వస్తాడు కాబట్టి మాకేది ఆనందంగా ఉంటే అదే గణేష్ కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి చెప్పాడు. సో ఈ విధంగా జనాలు వాళ్ళకి కావాల్సినవి సృష్టించుకొని వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో తమోగుణంలో ఉండేటువంటి యజ్ఞాలు అనేవి ఏ విధంగా శాస్త్ర నిర్దేశం ప్రకారం ఉండవు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ధర్మాలు సృష్టించుకుంటారు అనమాట. వాళ్ళకి నచ్చినట్టు విగ్రహాలు తయారు చేసుకుంటారు. సో 3 రకాల యజ్ఞాలు. దాని తర్వాత 3 రకాల తపస్సులు. శరీరం యొక్క తపస్సు, మాట్లాడే మాట యొక్క తపస్సు, మనస్సు యొక్క తపస్సు. ఈ 3 రకాల తపస్సులు ప్రతిది కూడా మళ్ళీ 3 లెవెల్స్ లో ఉంటుంది. శరీరం తపస్సు కూడా మళ్ళీ తమోగుణ, రజోగుణ, సత్వగుణంలో ఉంటుంది.
వాక్ కూడా 3 గుణాల్లో ఉంటుంది, మనస్సు యొక్క తపస్సు కూడా 3 గుణాల్లో ఉంటుంది. శరీరం యొక్క తపస్సు ఏంటి? ఈ శరీరం యొక్క తపస్సు ఏంటి? నిజమైన తపస్సు ఏదో చలినీళ్ళలో వెళ్ళి స్నానం చేసేయడం, లేదంటే హిమాలయాలకు వెళ్ళి సగం వరకు మన తల వరకు లేదంటే మెడ వరకు ఒంగొని అందులో మునిగి కూర్చోవడం కాదు. నిజమైన తపస్సు ఏంటంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింస శరీరం తపోచ్యతే. దేవ భగవంతుని శ్రీకృష్ణుని పూజించడం. ద్విజ అంటే బ్రాహ్మణులు, వైష్ణవులు అని అర్థం. వైష్ణవుల్ని పూజించడం. గురువు గారిని పూజించడం. ప్రాజ్ఞ తల్లిదండ్రుల్ని కూడా గౌరవించాలి. పూజనం, శౌచం, మార్జనం. శౌచం పరిశుభ్రంగా ఉండాలి, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, అది కూడా శరీరానికి తపస్సు. ఆర్జవం అంటే సరళత, సింప్లిసిటీ, సింపుల్ గా ఉండాలి. అంతటా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గృహస్థులు తప్ప, పిల్లల కనడానికి గృహస్థులు మాత్రమే ఆ సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిన, ఆ సమయంలో తప్ప మిగతా సమయంలో గృహస్థులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలన్నమాట. సో అహింస అంటే మిగతా జీవులకి హింస చేయకూడదు. మిగతా జీవుల యొక్క పురోగతిని, అభివృద్ధిని మనం దానికి అడ్డంగా రాకూడదు అనమాట. ఇలాంటివన్నిటిని శరీరానికి ఉండేటువంటి తపస్సు అంటారు అనమాట. సో దాని తర్వాత వాక్కుకి ఉండేటువంటి వాక్కు తపస్సు అంటే మాట్లాడే మాట కూడా ఏ విధంగా మాట్లాడితే తపస్సు అవుతుందంటే అనుద్వేగాకరం వాక్యం సత్యం ప్రియం హితం చేయత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తపోచ్యతే. ఉద్వేగాన్ని ఎదుటివాడిలో మనం ఉద్వేగాన్ని కలిగించేటట్టుగా మాట్లాడకూడదు. వాడు డిస్టర్బ్ అవ్వకూడదు, వాడు అలజడి రాకూడదు అనమాట. అనుద్వేగకరం సత్యాన్నే మాట్లాడాలి. ప్రియం, అతనికి ప్రియం, ఎదుటివాడికి అనుకూలంగా ఉండాలి, నచ్చాలి, ప్రియంగా ఉండాలి. హితాన్ని కలిగించాలి, లాభాన్ని కలిగించాలి ఎదుటివాడికి. అలాంటి మాటలే మాట్లాడాలి. సో సత్యంగా మాట్లాడి నిజం చెప్పాలి, ఎదుటివాడికి నచ్చాలి, ఎదుటివాడి లాభాన్ని చేయాలి. అలాంటి మాటలు మాట్లాడితే అది వాక్కు యొక్క తపస్సు అనమాట. స్వాధ్యాయ అభ్యాసం చేయవ వాంగ్మయం తప్పొచ్చింది. స్వాధ్యాయ అభ్యాసం, వేద మంత్రాలను చదవడం అంటే భగవద్గీత చదవడం, దాని తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని జపించడం. ఇది కూడా మన నోటితోనే, మన వాక్కుని యూజ్ చేస్తున్నాం కాబట్టి, మన మాటల ద్వారా ఇవన్నీ చేస్తాం కాబట్టి అది కూడా తపస్సు అనమాట. వేద మంత్రాన్ని చదవడం, దాని తర్వాత అంటే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం కూడా తపస్య, వాక్కు తపస్య. దాని తర్వాత మనస్సు యొక్క తపస్య, మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రిత్యేత తపో మానసముచ్యతే. మన ప్రసాద సంతృప్తి ఉండాలి, మనస్సులో ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి, ఉన్నదాంతో సంతృప్తి చెందాలన్నమాట. అది మనస్సుకి తపస్య. మనస్సు ఎందుకంటే ఎంత ఉన్నా చాలా మనస్సుకి ఇంకా కావాలి ఉంటుంది అనమాట. ఈ ప్రపంచం అంతా వచ్చినా కానీ ఇంకా వేరే ప్రపంచం కావాలి, వేరే లోకానికి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు, ఇది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దాంతో సంతృప్తి చెందాలన్నమాట. మన ప్రసాదం, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ప్రసాద సౌమ్యత్వం అంటే సరళత, సింపుల్ గా ఉండాలి. మౌనం ఆత్మ వినిగ్రహం, ఎప్పుడు మౌనం అంటే నిశ్శబ్దంగా ఉండడం కాదు. మౌనం అంటే పనికి రాని మాటలు మాట్లాడకూడదు, పనికి వచ్చిన మాటలు మాట్లాడచ్చు. భగవంతుడి గురించి మాట్లాడచ్చు, భగవంతుడి సేవ గురించి మాట్లాడచ్చు, లేదంటే మనకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. అంతే తప్ప ప్రపంచం అంతా ఏవో జరుగుతుంది అంతా తెలుసుకోవాలని అన్ని మాటలు దీన్ని ప్రజలు అంటారు అనమాట, గాసిప్ అని. గంట మాట్లాడిన తర్వాత ఏమైతే ఏమీ మనకి అది అంతా మనకి ఎందుకని చెప్పేసి ఊహించేస్తుంటారు కొంతమంది. మరి గంట సేపు మాట్లాడి చివరికి ఏదైతేనేమి అని చెప్పేసి కొంతమంది లాస్ట్ ఒక కామెంట్ చేసేసి వచ్చేస్తారు అనమాట. అంటే గంట సేపు మాట్లాడే చివరికి ఏదైనా మనకేం ఇచ్చి పుచ్చుకోవడానికి మనకేం ఉందని చెప్పేసి అంటారు అనమాట. ఆ విధంగా ఇదంతా ప్రజల్ప అనమాట. ఎందుకు వాళ్ళకి ఉపయోగపడింది అని ఏదో మాట్లాడుతుంటారు. సో దానివల్ల మనసు అనేది డీవియేట్ అయిపోతుంటది. కాబట్టి మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడి, భక్తి గురించి మాట్లాడి, లేదంటే ఉపయోగకరమైనటువంటి
మన జీవితంలో ఉపయోగపడేటువంటి వాటి గురించి మాట్లాడాలి. లేదంటే కామ్‌గా ఉండాలి. అది మంచిది. కామ్‌గా ఉంటే మనసు శాంతిగా ఉంటది కాబట్టి ఏదైనా మంచి ఆలోచనలు మన మనసులో వస్తాయన్నమాట. మంచి గురించి మనం ఇంకా ప్లాన్ చేయొచ్చు. మంచి చేయడం కోసం. మౌనం, ఆత్మ వినిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అది కూడా మనస్సు. ఎందుకంటే మనస్సు ఇంద్రియాలకి రాజు మనస్సు కాబట్టి. కాబట్టి ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకోవడం అనేది మనస్సు యొక్క తపస్సు కూడా. భావ సంస్కృతి ఇత్యేతత్ తపో మానసంచతే. సో మన యొక్క ప్యూరిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే మన యొక్క అస్తిత్వం పవిత్రీకరణ చేయాలి. అంటే మన యొక్క ధర్మాన్ని మనం సరిగా నిర్వర్తించాలి. సో దాని ద్వారా మనం అస్తిత్వం అనేది పరిశుభ్రం అవుతుంది. ఈ విధంగా మనసు ప్రశాంతంగా ఉండే దాంతో సంతృప్తిగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం, సరళంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఇంద్రియాల నిగ్రహంలో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనస్సు యొక్క తపస్సులు అన్నమాట. సో ఈ విధంగా 3 రకాల తపస్సులు. వీటన్నిటిలో మళ్ళీ చూడండి, శరీర తపస్సు అంటే దేవదేవుని, బ్రాహ్మణుని, ఆధ్యాత్మిక గురువుని, తల్లిదండ్రులు వీరందరిని పూజించడం, పరిశుభ్రత, సరళత్వం, బ్రహ్మచర్యము మరియు అహింస ఇవన్నీ చేస్తే శరీరం తపస్సు అవుతుంది. వాక్ తపస్సు అంటే సత్యం మాట్లాడట, ప్రియమైనది, హితకరమైనది, మిగతా వాళ్ళని ఆందోళన పరచకుండా ఉండాలి. సో ఆందోళన పరచకుండా ఉండేటప్పుడు మరి ఎలా అంటే వేరే వాళ్ళకి కొన్నిసార్లు కరెక్ట్ చేయాల్సి వస్తుంది. తప్పుడు మార్గంలో నడుస్తుంటే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి నచ్చదు. అంటే ఉపాధ్యాయుడు తన స్టూడెంట్కి, విద్యార్థికి చెప్పొచ్చు, గురువు తన శిష్యుడికి చెప్పొచ్చు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పొచ్చు. హితకరమైనవి, ప్రియం కాకపోయినా చెప్పొచ్చు అనమాట. కానీ మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళు సరిగా తీసుకోరు కాబట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు అనమాట. ప్రతి ఒక్కరికి మనం కరెక్షన్ ఇచ్చి, ప్రతి ఒక్కరు మనం వాళ్ళ తప్పులు మనం చూసిస్తే వాళ్ళు ఆ తప్పులు సరిగా తీసుకోకపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు మాట్లాడకూడదు అనమాట. కాబట్టి సో గురువు తన శిష్యుడికి చెప్పొచ్చు. లేదంటే నార్మల్గా అలాంటి సంబంధం లేనప్పుడు సత్యాన్ని, ప్రియాన్ని, హితకరమైన మాటలు మాత్రమే, హితాన్ని కలిగించే మాత్రమే మాట్లాడాలి. తపస్సు ఏంటి? తృప్తిగా ఉండాలి, సరళత్వం, మౌనము, ఆత్మ నిగ్రహం, అస్తిత్వాన్ని పవిత్రమైన ఇష్టం. సో ఈ విధంగా ఈ శరీరం తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. వాక్ తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. మనస్సు యొక్క తపస్సు కూడా 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో కూడా తమోగుణం, రజోగుణం, సత్వగుణంలో ఉండడం అనేది. సో సాత్విక తపస్సు అంటే ఇప్పుడు సాత్విక తపస్సు అంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేసేటువంటి తపస్సు. అంటే జన్మాష్టమి రోజు, కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండడం, లేదంటే భగవంతుడి యొక్క ఆవిర్భావ దినోత్సవాలను, భగవంతుడి యొక్క అవతారాల ఆవిర్భావ దినోత్సవాలను, మంచి దినాలను ఉపవాసం ఉండడం, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేసేటువంటి అవి సాత్విక తపస్సు. రాజస తపస్సు అంటే ఏదో సాధించాలని హిరణ్యకశిపుడిలా మందార పర్వతం మీదకి వెళ్ళి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాడు అనమాట. తన శరీరం పూర్తిగా, ఆ శరీరంలో ఒక్క సెంటీమీటర్ మాంసం కూడా ఉండదు అనమాట. మొత్తం ఎముకలే ఉంటాయి. ఆ విధంగా మొత్తం శరీరాన్ని పురుగులు తినేస్తాయి. అంతవరకు తపస్సు చేస్తున్నాడు. ఎందుకు? బ్రహ్మదేవుడు వచ్చి నాకు కావాల్సింది ఇవ్వాలి, నేను నాకు చావు లేకుండా అవ్వాలని చెప్పేసి చేస్తారనమాట. ఇది రాజసిక తపస్సు అనమాట. గర్వం చేత, లేదంటే ఏదో రకాల కోరికలతో, ఉద్దేశాలతో చేసేది తపస్సు. తామసిక తపస్సు అంటే మూర్ఖత్వంతోనూ, మూఢంతోనూ చేసేది. వాడు చేసే తపస్సు వాడికి లాభాన్ని చేకూరుస్తూ, ఇతరులకి లాభాన్ని చేకూరుస్తుగా ఆయనను మాత్రమే చేకూరుస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నట్టు భస్మాసురుడు అనే రాక్షసుడు వాడు ఏం చేస్తాడంటే శివుడి కోసం ఈ తపస్సు చేస్తాడు అనమాట. సో యజ్ఞగుండం నుంచి ఏర్పాటు చేసి తన మాంసాన్ని అందులో కోసి వేస్తుంటాడు అనమాట. తన మాంసాన్ని చిన్న చిన్న మొక్కలు కోసి వేస్తుంటాడు అనమాట. శివుడు ప్రసన్నమైనంత వరకు నా మాంసాన్ని అందరినీ కోసి వేస్తాను అనమాట. ఈ విధంగా చూసుకోండి. చివరికి శివుడు ప్రకటన అవ్వకపోతే తన తలనే కట్ చేసి వేసేసుకుంటా అని ప్లాన్ చేస్తున్నాడు అనమాట. అంటే తలని కట్ చేసిన తర్వాత ఎలా లోపల వేస్తాడో మనకు తెలియదు, కానీ వీడు తలను కట్ చేసి వేద్దాం అనుకుంటాడు అనమాట. ఈలో శివుడు వచ్చి అంటాడు అనమాట, ఆపు నువ్వు చేసిన తపస్సు చాలా చేసావు, ఏం కావాలి నీకు అడిగంటే, నాకేం కావాలంటే నేను ఎవడు తల మీద చెయ్యి పెడితే వాడు వెంటనే భస్మం అయిపోవాలి, వాడు చావాలని చెప్పేసి అంటాడు.
సరేలే అని చెప్పేసి తదాస్తి అని చెప్పేసి శివుడు వెళ్ళిపోతాడు అనమాట. శివుడు వెళ్ళిపోతుంటే శివుడు వెనకాల పరిగెడతాడు అనమాట, శివుడిని చంపేద్దామని చెప్పేసి. శివుడిని చంపేద్దామని ఉద్దేశం. ఎవడైతే తనకు వరాన్ని ఇచ్చాడో అతన్ని చంపేద్దామని ఉద్దేశం అన్నమాట. శివుడిని పరిగెడుతూ ఉంటే చివరికి విష్ణు వస్తాడు, ఒక బాలుడి రూపంలో వచ్చి ఈ భస్మాసురుడితో చెప్తున్నమాట. ఎక్కడ పరిగెడుతున్నా అంటే ఇలా శివుడిని, నాకు వరం వచ్చింది, శివుడిని చంపేస్తానని చెప్పేసి. సో విష్ణువు బాలుడి రూపంలో చెప్తున్నమాట, ఓ వెయిట్ ఏ మినిట్, ఒక నిమిషం అంటాడు. ఏంటంటే నువ్వు నేను చాలా సార్లు విన్నాను శివుడు ఇచ్చే వరాలు పనిచేయవంట. శివుడు ఇచ్చే వరాలు అన్ని ఫేక్ నేనే, కాబట్టి ఈ ఫేక్ వరాలని నువ్వు తీసుకొని ప్రయత్నించావు అనుకో, శివుడి తల మీద నీ చెయ్యిని పెట్టావు అనుకో, అప్పుడు పని చేయలేదు అనుకో, చుట్టుపక్కల ఉన్నారంతా నవ్వుతాడు అనమాట, నువ్వు ఫూల్ అయిపోయావని చెప్పేసి. అందుకని చెప్పేసి ముందు టెస్ట్ చేసుకో, నువ్వు శివుడు ఇచ్చే వరం పనిచేస్తుందా లేదని. నాకు తెలిసి పనిచేయదు, కావాలంటే ఇలా పెట్టి చూడు అంటాడు. వెంటనే అవునా అని చెప్పేసి తన మీద చేయి పెడతాడు అనమాట, వెంటనే భస్మం అయిపోతాడు అనమాట. ఈ విధంగా విష్ణు వచ్చి సేవ్ చేస్తాడు శివుడు. ఇలాంటి రాక్షసులందరూ ఈ విధంగా ఎవరి కోసం తపస్సు చేస్తారో వాళ్ళనే చంపేయాలని చెప్పేసి, వాళ్ళ యొక్క పొజిషన్ తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తూ ఉంటారనమాట. ఇది తామసిక తపస్సు. దాని తర్వాత దానం 3 గుణాల్లో ఉంటది. దాతవ్యమిది యద్దానం దీయతేనుపకారిణే దేశ కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమిది యద్దానం దీయతే ఉపకారిణే దేశ కాలే చ పాత్ర. సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన ప్రదేశంలో ఇచ్చేటువంటి దానం, అది సాత్విక దానం అనమాట. ఎవరికి ఇవ్వాలి? సరైన సమయంలో ఇవ్వాలి, సరైన ప్రదేశంలో సరైనటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి దానం సాత్విక దానం. రజోగుణంలో ఉండేటువంటి దానం ఏంటి? ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వాపన దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ఇచ్చే దానంతో పాటుగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట. వీడికి, రజోగుణంలో ఉన్నవాడికి ఇచ్చే దానంతో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఇస్తున్నా అంటే నాకు లాభం కావాలి, అట్లీస్ట్ కనీసం నా పేరైనా ఆలయం మీద చెక్కించి ఉండాలి, లేదంటే ఎక్కడైనా అందరు చెప్పుకోవాలి, లేదంటే అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో ఇది కూడా పేరు ప్రతిష్ట కోసం చేసేటువంటి దానం అనేది రజోగుణంలో ఉంటది అనమాట. సో ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దేశ్య, ఫలాన్ని ఆశిస్తూ వాళ్ళు చేస్తారనమాట. సో దాని తర్వాత తమోగుణంలో ఉండేటువంటిది అదేశకాలే యద్దానం అప్రాత్యభ్యస్య దీయతే సత్త అవజ్ఞాతం తత్తామ సముదాహృతం. తమోగుణంలో ఉండేటువంటి దానం అనేది దేశకాల పాత్రలను చూడకుండా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కి, యోగ్యత లేని వాడికి ఇచ్చేటువంటి దానం, ఇది తమోగుణంలో ఉంటుంది అనమాట. తమోగుణంలో ఉంటది. 3 గుణాలు. సో 3 గుణాల నుంచి దీని తర్వాత సో తమోగుణంలో ఉండేటువంటి దానం గురించి ఈ విధంగా ఉంటదండి. అంటే వాడు ఎందుకు పనికి మాలిన వాడికి, యోగ్యత లేని వాడికి దానం ఇస్తారనమాట. సరైన సమయం చూడకుండా, సరైన వ్యక్తిని చూడకుండా, సరైనటువంటి ప్రదేశాన్ని చూడకుండా ఇస్తూ ఉంటాడు అనమాట. అలాంటి దానాన్ని తమోగుణం ఉంటారు. సో దీని గురించి ఇంకా చెప్తాను. కానీ ఈ 3 గుణాల్లో ఉండేటువంటి అన్ని కార్యాలు కూడా గుణాల్లో ఉన్నాయి కాబట్టి కలుషితమై ఉంటాయి అన్నమాట, కంటామినేట్ అయి ఉంటాయి కాబట్టి. అందుకని భగవంతుడు చెప్తున్నాడట, ఓం తత్సత్ అనే పదాన్ని ఉపయోగించి చేసే ప్రతి పనికి ఓం తత్సత్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా చేసే యజ్ఞదాన తపస్సులన్నీ కూడా భగవంతుడికి అర్పణ అయిపోతాయి. కాబట్టి ఓం తత్సత్ అనాలని భగవంతుడు చెప్తున్నాడు. ఓం అనేది అంతిమ లక్ష్యాన్ని సూచిస్తుంది. తత్ అంటే మోక్షం కావాలనే కోరిక చేసేటువంటి ఫలాపేక్ష లేనటువంటి కార్యం, మోక్షం కోసం చేసేటువంటి దాన్ని అది తత్ అనేది సూచిస్తుంది. సత్ అంటే భగవంతుడికి సేవ కోసం చేసేటువంటివి. అలాంటివన్నీ ఆధ్యాత్మిక అవన్నీ పర్మనెంట్ గా ఉంటాయి అన్నమాట, శాశ్వతంగా ఉంటాయి. భగవంతుడి కోసం చేసేటువంటి సేవల యొక్క ఫలితాలు.
సో అవన్నీ కూడా సత్ అనే పదం ద్వారా సూచిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు సత్సంగంలో చేసే దానం అంటే తీర్థ స్థలాల్లో చేస్తూ ఉంటారు. కురుక్షేత్రం అని, లేదంటే పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి దానం చేస్తూ ఉంటారు. లేదంటే చంద్రగ్రహణం సమయంలో కొంతమంది దానం చేస్తూ ఉంటారు. లేదంటే పౌర్ణమి రోజు దానం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆ విధంగా చేసేటువంటి దానాలకు ఎక్కువ లాభం ఉంటుంది. తగిన వానికి చేయాలన్నమాట. తగిన వాళ్ళంటే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక జీవితంలో ఎంత అడ్వాన్స్ అయ్యాడు దాన్ని బట్టి చేస్తే అది ఎక్కువ లాభం ఉంటుంది అన్నమాట. వైష్ణవులకి బ్రాహ్మణులకి చేసేటువంటి దానం ఎక్కువ లాభాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ సృష్టి యొక్క పర్పస్ ఏంటనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఉపయోగించేదంతా సరైన పర్పస్ కోసం, ఉద్దేశం కోసం ఉపయోగిస్తారు కాబట్టి ఎక్కువ లాభం ఉంటుంది. లేదంటే అది తప్పుగా వినియోగపడింది అనుకోండి, తప్పుగా యూటిలైజ్ చేయబడింది అనుకోండి, దానివల్ల మనకు లాభం అంత రాదనమాట. సో రజోగుణంలో చేసేటువంటి లాభం ఇది ఫల ప్రతిఫల వాంఛిత చేస్తారు. దాని తర్వాత లేదంటే స్వర్గానికి వెళ్ళాలని, లేదంటే ఇంద్రియ తృప్తి కొనసాగిస్తున్న సంస్థలకు ఇవ్వడం అనమాట. కొంతమంది కొన్ని సంస్థల్లో, కొన్ని కాలేజెస్లో కూడా నువ్వేం చేసుకుంటావు చేసుకో నువ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. నువ్వు ఎలాంటి పనులు చేసుకున్నా మాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి ఇంద్రియ తృప్తిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి సంస్థలకు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, సో అది ఇంద్రియ తృప్తుల కోసం ఉపయోగపడుతుంది అనమాట. దానివల్ల లాభం ఏమి ఉండదు మనకి. సో లేదంటే కొన్నిసార్లు అయిష్టంగా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు బలవంతంగా అందరు ఇస్తున్నారని చెప్పేసి నేను ఇవ్వకపోతే బాగోదని చెప్పేసి ఇస్తుంటారు కొంతమంది. లేదంటే ఎవరు వాళ్ళ తండ్రి వాళ్ళ తాత ఎవరు చేస్తూ ఉండేవారు, దాన్ని కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో ఇస్తుంటారు. ఏదో విధంగా అనమాట. అతనికి ఇష్టం లేకపోయినా పరిస్థితిని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా రజోగుణంలో ఉండేటువంటి దానం అనమాట. తమోగుణంలో ఉండేటువంటి దానం ఎలాంటిది, అర్హత లేని వ్యక్తికి మత్తు పదార్థాలని, జూదానికి ప్రోత్సహించేటువంటి దానం అనమాట. ఇదంతా మత్తు పదార్థాలను ఇవ్వడం, వైన్ పార్టీ అని, ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, ఇవన్నీ కూడా తమోగుణంలోకి వస్తాయి అనమాట. దీనివల్ల నష్టం ఎక్కువ వస్తుంది తప్ప లాభం ఎక్కువ వస్తుంది తప్ప పుణ్యం రాదు. సో దాని తర్వాత ఇప్పుడు తపస్య, చారిటీ గురించి చెప్పుకున్నాం. సో దాని తర్వాత ఓం తత్సత్, భగవంతుడు చెప్తున్నాడు. ఓం తత్సత్ అనే పదాన్ని పరతత్వాన్ని భగవంతుని సృష్టించడం కోసం ఓం తత్సత్ అనే పదం ఈ ఫ్రేజ్ ను ఉపయోగించడం జరుగుతుంది అనమాట. బ్రాహ్మణులు యజ్ఞాచరణ చేసేటప్పుడు ఓం తత్సత్ అనే పదాన్ని ఉపయోగిస్తారన్నమాట. ఓంకారం అనేది ఓంకారాన్ని యజ్ఞదాన తపస్సులు ప్రారంభించే ముందు భగవంతుని పొందడానికి ఉపయోగిస్తారంట. తత్ అంటే భౌతిక బంధాల నుంచి మోక్షాన్ని కోరుకునేవారు యజ్ఞదాన తపస్సు చేసేటప్పుడు తత్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సత్ అనేది పరతత్వాన్ని సూచిస్తుంది, లేదంటే శాశ్వతమైన ఫలాల్ని సూచిస్తుంది. సో ఈ విధంగా ఓం తత్సత్ అని అంటారు అనమాట. సో అంతేకాకుండా సత్వగుణంలో ఉండేటువంటి ధర్మము లేదంటే మతం యొక్క లక్షణాలు ఏంటి, అది కర్తవ్య బుద్ధితో భగవంతుని పూజిస్తారు, భగవంతుని ప్రసన్నం చేయాలని కోరికతో చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి అలాంటప్పుడు ఈ మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళు ఆచరించే యజ్ఞదాన తపస్సులన్నీ కూడా ఓం తత్సత్ అనే మంత్రాన్ని ఉపయోగించాలి. సో విష్ణువుని సంతృప్తిపరచడమే వీటన్నిటి యొక్క మతపరమైనటువంటి ధర్మపరమైనటువంటి కార్యకలాపాల యొక్క ఉద్దేశం. దాని తర్వాత చివరి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, భగవంతుడి పట్ల శ్రద్ధ లేకుండా, విశ్వాసం లేకుండా చేసేటువంటి ఏ యజ్ఞాలైనా, దానాలైనా, తపస్సులైనా, ఎలాంటివైనా భగవంతుని మీద, కృష్ణుని మీద విశ్వాసం లేకుండా చేస్తే వాటి ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే తాత్కాలికమైనవి, శాశ్వతంగా ఉండవు అనమాట. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసద్దితి ఉచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోహిహ. ఎలాంటి యజ్ఞదాన తపస్సులైనా భగవంతుని మీద శ్రద్ధ లేకుండా చేస్తే అవన్నీ కూడా తాత్కాలికమైనవే. కాబట్టి
దాన్ని అసత్ అంటారు అనమాట, సత్ కాదు. సో ఓం తత్సత్ అనేది బ్రాహ్మణులు ఉపయోగిస్తారు అనమాట. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివా చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృతం స సమీదతే యద్విష్ణో పరమం పదం అనే మంత్రాల్లో ఓం తద్విష్ణు అని ఓం తత్ సత్ అని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో వీటన్నిటిని అంటే మనం చేసే ప్రతి కార్యం అన్ని కూడా దానము యజ్ఞం అన్ని కూడా భగవంతుడికి అర్పణ చేస్తున్నాం అని చెప్పడం అనమాట. ఓం తత్స్ అని సత్సత్ అని అంటారు చివరిలో. లేదంటే హరే కృష్ణ అన్న అదే అనమాట మీనింగ్. హరే కృష్ణ అన్న చాలా సింపుల్ గా హరే కృష్ణ అన్న అదే పరమ సత్యాన్ని సూచిస్తుంది హరే కృష్ణ అనేది. హరే అంటే భగవంతుడి యొక్క శక్తి, కృష్ణ అంటే భగవంతుడు అర్థం. సో హరే కృష్ణ అంటే భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి ఇద్దరిని పిలుస్తున్నాం కాబట్టి అది కూడా ఓం తత్సత్ కిందే లెక్క. సో ఈ విధంగా 3 రకాల శ్రద్ధల గురించి మనం చెప్పుకున్నాం. బద్ధావస్థలైనటువంటి శ్రద్ధ, వాటి యొక్క లక్షణాలు, దాని తర్వాత యజ్ఞదాన తపస్సులు ఏ విధంగా 3 గుణాల్లో ఉంటాయో అవి చెప్పుకున్నాం ఈరోజు. సో హరే కృష్ణ.